హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ లవ్ రెసిపీస్. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే పండుమిర్చి నిలువ పచ్చడి ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం రండి. ముందుగా ఈ పచ్చడి కోసం పండుమిరపకాయలను తీసుకొని కడిగి ఆరబెట్టుకొని నీట్గా వాటర్ లేకుండా తుడిచి పక్కన పెట్టుకోవాలి. ఇలా వాటర్ లేకుండా చేసుకోవడం వల్ల ఏంటంటే ఈ పచ్చడి మనకి 1 year వరకు కూడా నిల్వ ఉంటుంది. నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఎక్కడ స్కిప్ చేయకుండా కరెక్ట్గా ఫాలో అవ్వండి. ఎంతో చక్కగా వస్తుందండి. వంట రాని వాళ్ళు కూడా ఈ పచ్చడిని చాలా ఈజీగా పెట్టుకోవచ్చు. ఇలా మొత్తం వాటర్ లేకుండా తుడిచిపెట్టుకున్న పండుమిరపకాయలను తీసుకొని కాడలన్నీ విరుచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మొత్తం కాడలు విరుచుకొని వీటిని మనం సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి 1/2 kg కొత్త చింతపండుని తీసుకోవాలి. ఈ తీసుకున్న చింతపండులో గింజలు ఈనెలు లేకుండా నీట్గా క్లీన్ చేసి ఒక మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఇప్పుడు ఒక కప్పులో సాల్ట్ తీసుకొని ఈ చింతపండులో యాడ్ చేసుకోవాలి. చింతపండుని నేను 2 సార్లు వేసుకుంటున్నాను కాబట్టి ఇందులో సగం వేసాను. ఈ చింతపండు మొత్తాన్ని అయితే మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా బరకగా పట్టుకోవాలండి. ఇలా మిగిలిన చింతపండు కూడా తీసుకొని ఇందులో సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా పౌడర్ లాగా బరకగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న మిర్చీలని ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదండి. వీటన్నిటిని ఇలా మిక్సీ జార్లో వేసుకొని కచ్చా పచ్చాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. రోలు కానీ ఉంటే రోట్లో మంచిగా నూరుకోవచ్చండి. కాకపోతే మా దగ్గర రోల్ అవైలబుల్గా లేదు. నేనైతే మిక్సీ యూజ్ చేస్తున్నాను. ఇంకా రోట్లో చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పండుమిర్చి పేస్ట్ మొత్తాన్ని ఈ చింతపండు పౌడర్లో యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మిగిలినవి కూడా వేసుకొని మిక్సీ పట్టించుకోవాలి. దీన్ని కచ్చా పచ్చాగా చేసుకోవాలి. ఇలా కచ్చా పచ్చాగా చేసుకున్న పేస్ట్ మొత్తాన్ని ఈ చింతపండు పౌడర్లో యాడ్ చేసుకోవాలి. ఇలా కచ్చా పచ్చాగా చేసుకోవడం వల్ల ఏంటంటే ఈ పచ్చిమిర్చి ఫ్లేవర్ మన నోటికి తెలుస్తూ చాలా రుచిగా ఉంటుందండి. మరి మెత్తగా పేస్ట్గా చేస్తే అంత టేస్ట్ ఉండదు. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు తొక్కులు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ముక్కల్ని తీసుకొని మిక్సీలో కచ్చా పచ్చాగా వేసుకొని గ్రైండ్ చేసి ఈ మిశ్రమంలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడి మొత్తాన్ని ఈ ఫ్లేవర్స్ అన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో చింతపండు ఫ్లేవరు, సాల్ట్, వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ఫ్లేవర్స్ అన్నీ బాగా తెలిసేలాగా ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల పసుపు వేసుకొని ఇది కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలిపి పెట్టుకున్న పచ్చడిని కొంచెం టేస్ట్ చూసుకోవాలి. సాల్ట్ కానీ ఏమన్నా యాడ్ చేసుకునే ఉంటే ఇప్పుడే యాడ్ చేసి పక్కన పెట్టుకోవాలి. నాకైతే కొంచెం సాల్ట్ తక్కువ అనిపిస్తుంది, అందుకే నేను మళ్ళీ యాడ్ చేసుకుంటున్నాను. ఎప్పుడైనా నిలువ పచ్చడిలో సాల్ట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఈ పచ్చడి మొత్తాన్ని ఒక డబ్బాలోకి తీసి పెట్టుకోవాలండి. ఈ డబ్బాలో వాటర్ అది ఏం లేకుండా చూసుకోవాలి. ఈ పచ్చడి ప్రాసెస్ మొత్తం మనకి వాటర్ అనేది తగలకూడదు. మీ దగ్గర జాడీ ఉంటే జాడీ అయినా తీసుకోవచ్చండి. ఇలా ఈ డబ్బాలోకి తీసుకొని మూత కానీ లేదంటే జాడీకి క్లాత్ కానీ కట్టేసుకొని 3 days పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు 3 రోజుల తర్వాత నేను ఓపెన్ చేసి చూస్తే మన పచ్చడి అయితే చూడండి బాగా మగ్గిపోయింది. ఇలా జిగురుగా ఉండాలి. ఇలా జిగురుగా ఉంటే మన పచ్చడి బాగా మగ్గినట్టు. ఇలా తయారైన పచ్చడిని సగం తీసుకొని తాలింపు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో 3 స్పూన్ల మెంతులకి 6 స్పూన్ల ఆవాలు తీసుకోవాలండి. ఎప్పుడైనా మనకి మెంతులు ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటున్నామో
దానికి డబుల్ క్వాంటిటీ ఆవాలు తీసుకోవాలి. దీన్ని దోరగా వేయించుకొని మొత్తం పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఇందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇందులో నేను పచ్చడిలో సగం తీసుకుంటున్నాను కాబట్టి 1/2 లీటర్ ఆయిల్ తీసుకున్నానండి. ఈ ఆయిల్లో ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని మెల్లగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో 2 స్పూన్ల ఆవాలు, 2 స్పూన్లు జీలకర్ర యాడ్ చేసుకొని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు పొట్టు తీసి పెట్టుకున్న ఎల్లుల్లిపాయ రెబ్బల్ని ఇలా కచ్చా పచ్చాగా నూరి పెట్టుకోవాలి. ఇలా కచ్చా పచ్చాగా నూరుకున్న వెల్లుల్లిపాయ రెబ్బల్ని ఈ పోపులో వేసేసుకోవాలి. ఇలా కొంచెం వేగాక ఫ్రెష్గా తీసుకున్న కరివేపాకు రెబ్బల్ని వేసుకోవాలి. ఇలా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆయిల్లో ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న పచ్చడిని నాకు ఎంతైతే కావాలో అంత క్వాంటిటీలో యాడ్ చేసుకోవాలి. నేనైతే కేజీ తీసుకున్నానండి. కేజీలోకి 1/2 లీటర్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇలా ఈ ఆయిల్ మొత్తం పచ్చడికి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ ఆయిల్ మొత్తం దీంట్లోకి బాగా కలిసేలాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆవాలు, మెంతుల పొడిని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇలా ఈ పొడి మొత్తం దీనికి కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, మన పచ్చడి అయితే చక్కగా రెడీ అయిపోయింది. దీన్ని ఒక బాక్స్లోకి తీసుకోవాలి. ఇలా ఈ పచ్చడిలో ఎప్పుడు ఆయిల్ అనేది మనకి పైన ఉండాలండి. ఇలా ఉంటే ఏంటంటే పచ్చడి పాడవకుండా ఎక్కువ రోజులు అనేది నిల్వ ఉంటుంది. ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్